హే ఆల్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చేసాము. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్టర్నూన్ వెళ్ళాలి అనుకున్నాము. మళ్ళీ ఇంకా చాలా లేట్ అయిపోతుంది అనేసి సరే వద్దులే ఇంకా లేట్ అయిపోయింది అనుకున్నాము. మళ్ళీ ఎందుకో సడన్గా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎప్పుడు అంతే, మేము ముందుగానే ప్లాన్ చేసుకోం, సడన్గా వచ్చేస్తూ ఉంటాము. ఇంకా ఫుడ్ చేసిందంతా పిల్లలకి సపరేట్గా సాంబార్ రైస్ చేసినాను, అది తీసుకొచ్చేసినాము. బిర్యానీ కూడా తీసుకొచ్చినాము. సాంబార్ రైస్ నేను చేసింది సూర్య అంత బాగాలేదన్నారు, అందుకే మా పాపను అడిగాను ఎలా ఉంది అనేసి. తను యాక్చువల్లీ బాగుంది, టేస్ట్ చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది తినడానికి అనేసి అనింది. మా హస్బెండ్కి ఇంకా చెప్పాను, చూడు ఎంత బాగుందో నా రెసిపీ అనేసి. పిల్లలు తింటే చాలే అనేసి అన్నారు. ఇంకా బిర్యానీ అన్నీ కూడా అక్క కోసం తీసుకొచ్చాము. ఇంకా సూర్య చేసిన స్పెషల్ రెసిపీ చాలా బాగుంది. మేము వస్తామని తెలిసింటే నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చింటా, రామ్ కదా అనేసి ఇంకా నేనే తినేసిన్నాను అనమాట. కొంచెం ఉంటే ఇంకా అది మా పాప కోసం తీసుకొచ్చాము. ఇంకా నెక్స్ట్ వీకెండ్ అలా ఎప్పుడైనా పాప వచ్చినప్పుడు తనకి ఇష్టమైన పెరి పెరి చికెన్ చేయాలి. తనకి సూర్య చేసే పెరి పెరి చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. చికెన్ రెసిపీ ఇది. పెరి పెరి కూడా ఆల్రెడీ మనం ఛానల్లో పోస్ట్ చేసాము, అది కూడా సూపర్గా ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ లియాన్ టేస్ట్ వస్తుంది. మా పిల్లలకి చికెన్ తినాలి, బిర్యానీ తినాలి అని క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయాయి అనమాట. మేము ఇంకా అక్కడ చికెన్ కర్రీ, ఇడ్లీ